స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. బంగాళాఖాతంలో ఏర్పడిన మంద తుఫాన్ తరుముకొస్తుంది. ఇదే క్రమంలో చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూసుకుంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు పడుతాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితులు కూడా కనిపించాయి. ప్రస్తుతం మనమైతే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ముక్కాం గ్రామంలో ప్రస్తుతం అయితే ఉన్నాం. ముక్కాం సముద్ర తీరంలో ప్రస్తుతం అయితే ఉన్నాం. సముద్ర తీరంలో మనమైతే చూడొచ్చు ఒకవైపు అలల రాకాశాలు అయితే ఎగసి పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. సముద్రం అంతా కూడా అల్లకొల్లాలంగా కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అంతా ఒక భయానకరమైన వాతావరణం కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే చూడొచ్చు ఒకవైపు భారీగా అలలు ఎగసి పడుతున్నాయి, మరొక వైపు అయితే తెల్లవారి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా గ్యాప్ లేకుండా వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. సముద్రం కూడా ఒకవైపు రఫ్గా కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలోనే ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అంతా కూడా సముద్రంలో ఉన్న మత్స్యకారులు అందరినీ కూడా ఒడ్డుకు తీసుకొని పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ముమ్మరంగా చర్యలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తున్న ఒకవైపు జిల్లా ఎస్పీ కావచ్చు, అలాగే కలెక్టర్ కావచ్చు, ఇద్దరు కూడా సమన్వయంతో ముందుకెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా మరోవైపు కూటమి నాయకులు కూడా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి కూడా అవేర్నెస్ కూడా చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మరోవైపు ప్రధానంగా అయితే మనమైతే చూడొచ్చు ఏదైతే ఈ ముంద తుఫాన్ ఉంది, ఈ ముంద తుఫాన్ అయితే మాత్రం ఇప్పటికే తీరానికి ఈరోజు రాత్రికి అయితే తాకొచ్చు అనే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. చూసుకుంటే ఇంతవరకు కూడా కాకినాడ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందంటూ కూడా ఇంతవరకు అయితే చెప్పుకొచ్చారు. కానీ కాకినాడ నుంచి అయితే మాత్రం ఒకవైపు అలా పశ్చిమ వైపు అయితే మాత్రం ఒకవైపు అయితే ప్రయాణం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం కాకినాడ నుంచి చూసుకుంటే అది ఇంకా అటువైపు చూసుకుంటే అది ఎటువైపు వెళ్తుంది కూడా పూర్తిగా ఒక అంచనా కూడా రాలేనటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. తన ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఆ తుఫాను కూడా తన దిశ కూడా మార్చుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా సరే ఇప్పటికే తుఫాను కూడా తీవ్ర తుఫానుగా అవతరించిన పరిస్థితి కూడా కనిపించాయి. తీవ్ర తుఫాను కారణంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించిన పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు, అలాగే విజయనగరం జిల్లాలో కావచ్చు ఎక్కువగా చెరువులు, నదులు, రిజర్వేర్లు ఉన్న కారణంగా అయితే మాత్రం ఏ క్షణానికైనా సరే వరదలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ముందొచ్చి చర్యలో భాగంగా ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా క్షుణ్ణంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితులు కూడా కనిపించాయి. ఇదే క్రమంలో ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే బీచ్ కారిడార్ ఏదైతే ఉందో పూర్తిగా చూసుకుంటే అసలు భోగాపురం కావచ్చు, అలాగే మరోవైపు ఉన్నటువంటి పుష్పట్రేగ మండలం కావచ్చు, ఈ రెండు మండలాలకు కూడా ఇప్పటికే ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపించాయి. ఇదే క్రమంలోనే ఎంతోమందిని ముఖ్యంగా చూసుకుంటే సుమారుగా 100 మంది పైన అయితే మాత్రం గజెతగాలను కూడా ఈ యొక్క ప్రాంతాలకు అయితే తీసుకుని ఎందుకంటే ఎవరైనా సరే పొరపాటున లోపలికి వెళ్తే మళ్ళీ రాలేరు కాబట్టి వాళ్ళు చనిపోయే అవకాశం ఉంది. అక్కడ వ్యోమంలో సాగకూడదని అయితే మాత్రం ముందస్తు చర్యలో భాగంగా ప్రతి ఒక్కటి కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పటికీ మనమైతే చూడొచ్చు ఈ యొక్క సముద్రంలో ఉన్నటువంటి బోట్లన్నీ కూడా ఒడ్డుకు చేర్చుకున్న పరిస్థితి కనిపించాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అంతా కూడా తమ తమ ఇళ్లలో సేఫ్గా ఉంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలోనే మరోవైపు వీళ్ళందరికీ కూడా ఒకవైపు ఈ సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే మనమైతే చూడొచ్చు ఒకవైపు భయానక వాతావరణం కూడా కనిపిస్తూ ఉన్నది. ఎవరు కూడా తీరాల్లో లేనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలోనే ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించడానికి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా వస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ముంత తుఫాను సంబంధించి ముందుగా వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రభుత్వ అధికారులు కానీ స్థానికంగా ఉన్న నాయకులు కానీ అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ముందుగా ప్రజలకు తెలియజేసి ఎవరిని కూడా సముద్రంలోకి వెళ్లకుండా ఎవరైతే ఆల్రెడీ అప్పుడు కేటకెళ్ళినటువంటి అందరినీ కూడా వెనక్కి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా వాళ్ళు ఉంటున్న నివాసాల్లో ఏవైతే టెంపరీ ఉన్నటువంటి తాటాకిల్లో కూడా ఎవరూ లేకుండా అందరూ కూడా స్లాబిల్ ఇంట్లో కూడా మార్చడం జరిగింది. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం కూడా మరి గతంలో మరి ఎవరైతే ఈ సంవత్సరం కాలంలో కూడా తుఫాన్లు ఎక్కువ రావడం వల్ల మత్స్యకార సోదరులు అందరూ కూడా ఆటకెళ్తే కానీ ఉపాధి లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆదుకొని ఎవరైతే ఈ సైక్లోన్ టైంలో ఆటకెళ్ళకుండా ఉన్నటువంటి కుటుంబాలన్నిటి కూడా మరి వాళ్ళకి ఆర్థిక సహాయంగా ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. సో చూసాం కదా ఒకవైపు వైసీపీ నాయకులు అని చెప్తున్నారు. వైసీపీ నాయకులు కూడా ఏదైతే ప్రభుత్వం రావాల్సినటువంటి మత్స్యకారులకు రావాల్సినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్న పథకాలన్నీ కూడా అందించాలని అయితే మాకు చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే విధంగా ముఖ్యంగా మనం చూడొచ్చు ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క తుఫాను జరిగిన తర్వాత కూడా ఆ యొక్క కుటుంబాలు ఎవరైతే ఈ తుఫాను బాధిన పడిన కుటుంబాలకు కూడా మరోవైపు ప్రభుత్వం నుంచి అయితే సంక్షేమం అయితే అందించాలనే ఆలోచనతో ముందుగా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 3,000 రూపాయలు అయితే ఇవ్వాలని ప్రకటించిన పరిస్థితి
పరిస్థితి కనిపించింది. అదేవిధంగా 25 కేజీల వాళ్ళకి సంబంధించిన బియ్యం, అలాగే దానికి సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు కూడా అన్ని కూడా అందజేసే కార్యక్రమాలు అయితే ముందస్తుగానే అన్ని విధాలుగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి వేయింగ్స్, దీనికి సంబంధించినటువంటి అమౌంట్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా మనం చూడొచ్చు, ముఖ్యంగా చూసుకుని విజయనగరం జిల్లా సంబంధించినటువంటి అలాగే పార్వతీపురం మన్యం జిల్లా సంబంధించిన ఇరు కలెక్టర్లు, ఇరు ఎస్పీలతో సమన్వయంతో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారిగా ఈ యొక్క వాతావరణం ఒకసారిగా మారడంతో, ఈ ప్రభావంతో ఒకసారిగా వర్షాలు అయితే అధికంగా పడడంతో ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ముందస్తు చర్యలో భాగంగా ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క తుఫాను హెచ్చరికల నేపథ్యంలోనే ఒకవైపు సుమారుగా 170 సచివాలయాల వరకు కూడా సుమారుగా చూసుకుంటే అన్నింటినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అన్నింటినీ కూడా ఒకవైపు అందరినీ కూడా అప్రమత్తం చేసి ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని కూడా చేస్తున్న పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ముఖ్యంగా మనం చూడొచ్చు, 71 సచివాలయాల్లో అయితే మాత్రం పూర్తిగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి అంటూ కూడా మనతో పాటు ఇప్పటికే అధికారులు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపించింది. అదేవిధంగా ఇప్పటికే ఏ ప్రాంతాల్లో అయితే మాత్రం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడైతే కనిపిస్తుంది, నేరుగా ఆ యొక్క ప్రాంతాలకే కలెక్టర్ రామసుందర్ రెడ్డితో పాటు అలాగే ఎస్పీ కూడా ఏఆర్ దామోదర్ కూడా ఆయా ప్రాంతాలను కూడా సందర్శించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయనగరం అయితే మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో ఉన్నటువంటి అధికారులు, అలాగే నాయకులు, అలాగే ప్రస్తుతం ఉన్న కూటమి నాయకులు కూడా అందరూ కూడా నేరుగా ఎక్కడైతే సమస్య ఉంది సమస్య వద్దకి వెళ్ళి పరిశీలించిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే మనం ముఖంలో చూడొచ్చు. ఒకవైపు వైసీపీ నాయకులు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది చూసుకుంటే ముఖంలో వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.